హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగిపిండి ఉప్మా వేరుశనగ పప్పుల చట్నీతో తింటే చాలా బాగుంటుంది. జ్యూసీగా రాగిపిండితో ఉప్మా ఈ విధంగా ట్రై చేశారంటే ఇంటిలో పది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక 5 పచ్చిమిరపకాయలు వేసేసుకొని మీ కారానికి సరిపడా వేసుకోండి. 5 వేయాలని ఏం లేదు. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 కప్పు వేరుశనగకాయ పప్పులు తీసుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే బాగుంటుంది వేరుశనగకాయ పప్పులు అనేది. మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత సేమ్ అదే కప్పుతో పుట్నాల పప్పు అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ప్లేట్లో పెట్టేసుకొని అవన్నీ ఒక మిక్సర్ జార్లో అయితే వేసేసుకోవాలి. కొద్దిగా అందులోనే కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనము ఉప్మాలో వేస్తాం కాబట్టి చట్నీలో కొద్దిగా తక్కువే వేసుకోండి. మరీ ఎక్కువ వేసారంటే ఎక్కువైపోతుంది ఉప్పు అనేది. ఇలా ఉప్పు వేసి మూత పెట్టి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్స్ చేసేసి కింద అడుగున ఏదైనా ఉంటే అది మిక్స్ చేసేసరికి బాగా గ్రైండ్ అవుతుంది. కరెక్ట్గా అనేది గ్రైండ్ అవుతుంది. ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే మొత్తం తీసేసుకోవాలి. పోపు పెట్టుకొని అయినా తినొచ్చు, అలాగే తిన్నా కూడా బాగుంటుంది. నేనైతే పోపు పెడుతున్నాను. చట్నీ అంటే పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా మిక్సర్ జార్లో ఒక 1/2 గ్లాస్ నీళ్ళు అయితే వేసేసి మిక్స్ చేసి చట్నీలో వేసేసాను. మీకు గట్టి చట్నీ కావాలంటే నీళ్ళేమి వేయద్దు, అలానే పోపు పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆవాలు వెల్లుల్లిగా రెబ్బ అయితే ఒకటి వేసుకోవాలి కట్ చేసి. అలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చట్నీకి బాగా యాడ్ అవుతుంది. తర్వాత కరివేపాకు కూడా వేసేసి క్రిస్పీగా వచ్చిన తర్వాత చట్నీలో అయితే వేసేయడమే. ఇలా పోపు చట్నీలో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు కొద్దిగా చట్నీ అనేది పలుచగా ఉంటేనే ఇష్టపడతాను, గట్టిగా ఉండడం కన్నా కూడా. మరీ అంత పలుచగాను లేదు, నార్మల్గా ఉంది. ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేయాలి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మీకు సరిపడినంత అయితే వేసుకోండి. కొద్దిగా రాగిపిండి ఉప్మాలో ఎక్కువే పడుతుంది, తక్కువైతే అంతగా జిగురుగా ఉంటుంది, అంతగా బాగోదు. అలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అలాగే శనగపప్పు వేసి చిటపట్లాడిన తర్వాత క్యాజు వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. నేనైతే వేసాను. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. కొద్దిగా తీసి పక్కన పెట్టినాను గార్నిష్ కోసము. అందులోనే కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు అయితే ఒక గడ్డ పెద్ద సైజ్ అయితే తీసి కట్ చేసి వేసాను. పచ్చిమిరపకాయలు అయితే ఒక 4 చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. మీకు కారానికి సరిపడైతే వేసుకోండి. అవి వేగిన తర్వాత ఒక టమోటా, మీడియం సైజ్ టమోటా ఒకటైతే వేసాను. ఉప్మాకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను. ఇలా గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసి వదిలేయాలి. లో ఫ్లేమ్లో పెట్టేయండి మంటని, అది వేగుతూ ఉంటుంది. ఈలోపు మనము రవ్వ అయితే మెజర్మెంట్స్ తీసుకొని పక్కన పెట్టేద్దాము. 1 కప్పు రవ్వ అయితే తీసుకున్నాను కదా, ఒక ప్లేట్లో పెట్టేశాను. అదే కప్పుతో రాగి పిండి కూడా 1 కప్పు తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక బౌల్లో వేసుకొని సేమ్ అదే కప్పుతోనే 3 కప్పులు వాటర్ అయితే వేసుకొని స్పూన్తో ఉండలు లేకుండా స్లోగా అయితే గరిటెతో కలుపుతూ ఉండండి. ఎక్కడ ఉండలనేది ఉండకూడదు. అలా బాగా మిక్స్ అయిపోవాలి వాటర్లో రాగిపిండి అనేది. అప్పుడే మనకి ఉప్మా అనేది టేస్ట్ బాగుంటుంది. టమోటా వేగలోపు మనము రాగి పిండిని అయితే ఇలా మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనము టమోటాను ఒకసారి చూసేద్దాము. బాగా మగ్గిపోయాయి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవైతే మనము రాగి పిండి మిక్స్ చేసి పెట్టేసుకున్నాము. టమోటాలు మగ్గినాయి కదా. ఇప్పుడు వచ్చేసి రవ్వకి సరిపడా వాటర్ అయితే వేయాల్సి ఉంటుంది. సుజీ రవ్వ తీసుకున్నాను కదా, నేనేం రవ్వ వేయించలేదు. నేనైతే సుజీ రవ్వ వేయించను, బాగుంటుంది అలాగే కూడా. అది రోస్టెడ్ రవ్వ కూడా కాదు, నార్మల్ రవ్వే. 1 కప్పు సుజీ రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్పుకి 2.5 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా ఎసురు మరుగుతూ ఉన్నప్పుడు రవ్వని కొద్దిగా వేసుకుంటూ గరిటెతో ఆపకుండా తిప్పుతూనే ఉండాలి, లేదంటే వెంటనే ఉండలు కట్టేస్తాయి. చాలా జాగ్రత్తగా అయితే మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండగానే గట్టిపడుతుంది. అలా కొద్దిగా గట్టిపడినప్పుడు రాగి పిండి కూడా
ఒకసారి బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే మనము మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండి వాటర్ కదా కిందికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేయడం వల్ల ఈవెన్గా అయితే మొత్తం వచ్చేస్తుంది, బౌల్కి ఏమి అంటుకోకుండా. ఇలా మిక్స్ చేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇప్పుడు అసలే బాగా గరిటె బాగా తిప్పాలండి, చేతికి బాగా పని. హాఫ్ మినిట్ పాటు బాగా తిప్పాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా ఉండాలంటే మనం చెయ్యి అనేది ఆపకుండా తిప్పుతూనే ఉండాలి ఒక హాఫ్ మినిట్ వరకు. తర్వాత అంతేం అవసరం లేదు, అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఉండలు కట్టే ఛాన్స్ అయితే తర్వాత కోల్పోతుంది. వేసిన వెంటనే అయితే ఒక హాఫ్ మినిట్ అయితే కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి గట్టిపడేంత వరకు. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. కొద్దిగా కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయింది కదా, ఎక్కడైనా ఉండలు ఉంటాయేమో అనేసి నేను స్పూన్తో అలా అంటున్నాను, ప్రెస్ చేస్తూ. ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను కానీ ఉండలు ఎక్కడా లేవు. ఇలా వారానికి ఒకసారి లేదా 2 సార్లు రాగిపిండి ఉప్మా చేసి ఇచ్చేయండి, పిల్లలు కూడా చాలా బాగా తింటారు. ఇది బ్రేక్ఫాస్టే కాకుండా ఈవినింగ్ స్నాక్స్ కూడా వేడివేడిగా తిన్న చాలా బాగుంటుంది. రాగిపిండితో ఏ రెసిపీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉంటూనే చాలా వరకు గట్టిపడింది కదా, చూస్తూ ఉంటేనే మీకు అర్థమైపోతుంది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి, మనం మిక్స్ చేస్తూ ఉంటే ఎక్కడా ఉండలేవు చూడండి. ఆ విధంగా ఉంటేనే మనకి ఉప్మా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల రాయిపిండి పచ్చి వాసన అనేది ఉండదు. చూస్తున్నారు కదా, కలర్ అనేది మారిపోయింది, మనకి పచ్చి వాసన కూడా ఉండదు. ఉప్మాతో మిక్స్ అయిపోయి రాగిపిండి మిక్స్ అయిపోయి చాలా సువాసన వస్తుంది, అలాగే రుచి కూడా ఉంటుంది. ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకో 3 మినిట్స్ అలా ఉంచేయాలి. సిమ్లో పెట్టేసేయండి, మూత పెట్టేసి. అప్పుడు మనకి ఇంకా బాగా ఉడుకుతుంది రాగిపిండి అనేది. మీరు చాలా ఇష్టంగా తింటారు. రాగిపిండితో చేస్తున్నారు కదా, ఇదేం బాగుంటుందిలే అని అయితే అనుకోవద్దు, చాలా బాగుంటుంది. వేడివేడిగా తినాలి. మూత పెట్టేసుకొని ఇంకో 3 మినిట్స్ పాటు అలా ఉడికించేద్దాము. ఇప్పుడు మూత తీసైతే చూపిస్తున్నాను 3 మినిట్స్ తర్వాత. అలా ఉప్మాని టచ్ చేస్తే చేతికి అంటుకోలేదు, ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. నేను మూత పెట్టేశాను, స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఉప్మా ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లో అయితే నేను ఈ విధంగా ఒక బౌల్లో వేసేసి పెట్టాను. కొద్దిగా జీడిపప్పు పలుకులు తీసి పెట్టుకున్నాను చెప్పా కదా, అవి గార్నిష్ కోసం ఇలా అడుగున బౌల్లో వేసేసి పైన ఉప్మా వేసి పెట్టాను. ఇప్పుడు దీని కాంబినేషన్ వచ్చేసి వేరుశనగకాయ పప్పుల చట్నీ చాలా బాగుంటుందండి. మీకు ఇష్టమైన చట్నీతో ఏది వేసుకున్నా కూడా సూట్ అయిపోతుంది. కొబ్బరి చట్నీ, వేరుశనగకాయ పప్పుల చట్నీ, ఈ 2 బాగుంటాయి రాగిపిండి ఉప్మాకి. అంతే అండి, నా స్టైల్లో నేను రాగిపిండి ఉప్మా తయారు చేసి చూపించేశాను. నేను అప్పుడప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటాను, మీకు కూడా చూపించాలని అయితే అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే రెసిపీ లైక్ చేయండి.